హే గైస్, మన ఆవకాయ చూసేసారు కదా. ఇప్పుడు మ్యాంగో పచ్చడి అండి. సో మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ పెడుతుంది, నేను వెంటనే అక్కడికి వెళ్ళిపోయాను. కొంచెం చూద్దాం, లర్నింగ్ స్టేజ్ కదా అని. ఇక్కడ కట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే పసుపు వేసింది ఆంటీ. నెక్స్ట్ వచ్చేసి ఆవపిండి. ఆవపిండి ఎందుకు ఎక్కువ వేయరంటే కొంచెం చేదు వస్తుందంట పచ్చడి, అందుకని ఎక్కువ వేయరు. నెక్స్ట్ గార్లిక్ 250 గ్రామ్స్ తీసుకునింది. అదంతా కచ్చా పచ్చాగానే మిక్సీకి వేసేసింది. ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కదా మనకి. మెంతి పొడి కూడా కొంచెమే, అది కూడా చేదని మనందరికీ తెలుసు కదా. నెక్స్ట్ సాల్ట్ 4 పావులు వేసింది పావు కొలతతో. నెక్స్ట్ కారం వచ్చేసి 5 అరపావులు వేసింది అనమాట. ఇది ఫ్రెష్గా మిర్చి తీసుకొని ఆడిచ్చింది ఆంటీ. చాలా బాగుంది కలర్. ఇంకంతా మిక్స్ చేసేసి బకెట్లో పెట్టేసుకున్నాము. సో దీని తర్వాత 5 days తర్వాత తిరువాత పెట్టేసేసుకొని ఆయిల్ వేసి తిరువాత పెట్టేసేసుకున్నాము. ఆ కలర్ చూడండి, చాలా టెంప్టింగ్గా ఉంది కదా. దీంట్లో రైస్ వేసుకొని తింటే ఇంకా ఎమ్మీ సూపర్ ఉంది టేస్ట్. ఇది వచ్చేసి ఆవకాయ అండి. ఆవకాయ కూడా తిరువాత పెట్టేసుకున్నాం 5th day తర్వాత. మీకు నచ్చితే లైక్ చేయండి.